అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యస్టర్‌డే కాకుండా మొన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్‌కి కౌంటర్ పార్ట్‌గా నిన్న పోలీసులు అల్లు అర్జున్ గారికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిచడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం మీద 18-20 ప్రశ్నలు అడగ్గా 12 నిమిషాల వీడియో చూపించి ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. ఈ విషయంలోకి వెళ్ళే ముందు శ్రీతేజ్ విషయానికి వస్తే తను ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ ఐ థింక్ సో అయింది వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో ఇప్పుడు ఆ వెంటిలేటర్ని తీసేయడం జరిగింది. ఆక్సిజన్ని తీసుకోగలుగుతున్నాడు. అండ్ ఫుడ్ వచ్చేసి పైప్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఆ ఫుడ్ కూడా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ రికవరీ కూడా స్పీడ్గా జరుగుతుంది. అండ్ తను మధ్యలోని కాన్షియస్లోకి రావడం లాంటివి కూడా జరుగుతున్నాయని డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. సో శ్రీతేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అండ్ రెండో పాయింట్ దిల్ రాజు గారు అమెరికాలోని గేమ్ చేంజర్ సంబంధించిన ఈవెంట్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. అటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఇటు శ్రీతేజ్ తండ్రి గారితో మాట్లాడటం జరిగింది. శ్రీతేజ్కి సంబంధించి కావాల్సినవన్నీ చూస్తామని, ఇఫ్ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకుని ఏదో ఒక జాబ్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నామని దిల్ రాజు గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఫర్దర్గా ఈ అల్లు అర్జున్కి ఏదో పెద్ద మైనస్ జరిగిపోయినట్టు సినిమా ఇండస్ట్రీ వచ్చేసి చేసిన ఒకరోజు షోకి కొంచెం ఇండస్ట్రీ దెబ్బడిన మాట వాస్తవం. దానికి కవరింగ్ అప్గా దిల్ రాజు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు అండ్ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సంబంధించి ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేసి దీన్ని సార్ట్అవుట్ చేస్తాను రాబోయే 2-3 డేస్లో అని చెప్పడం జరిగింది. ఇందులోని ఇద్దరు వ్యక్తుల్ని మనం అప్రిషియేషన్ చేయాలి. ఒకటి జగపతి బాబు గారిని. ఈ విషయం తెలియగానే జగపతి బాబు గారు అక్కడికి వెళ్ళి అక్కడ భరోసా ఇచ్చి ఒక 10 lakhs వరకు క్యాష్ ఇచ్చి చేయటం జరిగింది. అండ్ ఇన్ని కాంట్రవర్సీస్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం తరఫు నుంచి వెంటనే ఒక 25 lakhs ఆయన కొడుకు ట్రస్ట్ నుంచి ఇప్పించడం అనేది కూడా చెప్పుకోదగ్గ పాయింట్. ఇంకా బ్యాక్ టు ద ఇష్యూ ఏమిటంటే మొత్తం పోలీసులు A11 నుంచి A18 వరకు ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళు ఎవరెవరంటే అల్లు అర్జున్ అవ్వచ్చు, తర్వాత పుష్ప 2కి సంబంధించిన ప్రొడ్యూసర్స్, సెక్యూరిటీస్ అండ్ మైత్రి మేకర్స్ అండ్ బాడీ గార్డ్ ఒక బౌన్సర్ ఆంథోనీ అనే వ్యక్తి, వీళ్ళు నెగ్లిజెన్సీ వల్ల జరిగిన సంఘటనని క్లియర్గా పోలీసులు చెప్తుండటం జరుగుతుంది. ఇందులోని ఈ ఆంథోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ 18-20 ప్రశ్నలు అడగటం జరిగిందని చెప్పుకున్నాం కదా, దాంట్లో మీరు థియేటర్కి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు, రోడ్ షోకి పర్మిషన్ మీకు ఎవరిచ్చారు, లేకుండా అంటే ఎలా చేశారు, రేవతి గారికి ఇలా జరిగిందని మీకు మీ దృష్టికి వచ్చిందా, ఏసీపీ అండ్ డీసీపీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వెకేట్ చేయమన్నారా, ఈ తరహా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళటం జరిగింది. 1-2 ప్రశ్నలు తప్ప మిగతా ప్రశ్నలన్నీ అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్గానే చెప్పారు. 1-2 ప్రశ్నలు దాటవేసిందిగా లీగల్ పరిభాషలోకి అది ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటిని దాటవేసినట్టుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఇది ఎక్కడ మెయిన్గా సెకండ్ టైం ఫ్లేర్ అప్ అయిందంటే అసెంబ్లీలో అస్వద్ ఓవైసీ ఆయన ఈ భాస్కర్ అనే వ్యక్తి ఆయన కాన్స్టిట్యూషన్లోకి వస్తాడు. ఆయన
అసెంబ్లీలోని క్వశ్చన్ రేస్ చేస్తూ ఒక సీరియస్ ఎలిగేషన్ కూడా చేశాడు. ఏమని, ఇలా బయట సంఘటన జరిగింది అంటే, ఇలా జరిగిందా, అయితే నా సినిమాకి మంచిగా జరుగుద్ది, నా సినిమా మంచి హిట్ అవుద్ది అని అల్లు అర్జున్ అన్నాడట అని ఇంకెవరో చెప్పారట. మరి అది అన్నాడట, చెప్పారట అన్న స్టేట్మెంట్ వచ్చినప్పుడు హౌ కుడ్ హీ అడ్రస్ దట్ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ? అది ఆయన చెప్పాల్సిన పాయింట్. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఢిల్లీలో మాట్లాడడం జరిగింది, ఒక పోలీస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అలాగే ఓవైసీ అడిగిన క్వశ్చన్కి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అరగంట హిందీలోను, అరగంట తెలుగులోని ఇన్ఫర్మేషన్ లేదా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అయితే నేను డిబేట్స్ ద్వారా తెలుసుకున్నది ఒక పాయింట్ ఏంటంటే, అసెంబ్లీలో తెలంగాణ బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్టికల్ 65 చాప్టర్ 10 ప్రకారం జ్యుడిషియరీ పరిధిలో ఉన్న ఏ విషయమైనా అసెంబ్లీలోకి చర్చకు రాకూడదు అనేది పాయింట్ ఉంది. మరి ఈ పాయింట్ మీద రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అల్లు అర్జున్ గారి తరఫున ఉన్నటువంటి లాయర్స్ ఏమైనా క్వశ్చన్ చేస్తారా అనేది ఒక పాయింట్ ఉంది. 2, సీఎం ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందనేది క్లియర్గా చెప్పచ్చు. ఎక్కడ తీసుకుంది? అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోవడం జరిగింది. వాటర్ తాగుతూ కవర్ చేస్తూ మైక్ పక్కన పెట్టాను అనుకున్నా, ఆ మైక్లో క్లియర్గా కనబడింది సీఎం గారి పేరు ఏంటి అన్నట్టు అడిగినట్టుగా క్లియర్గా కనబడింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి ప్రతిపక్షాలు మెయిన్గా కేటీఆర్ గారు నీ పేరే మర్చిపోతున్నారు సినిమా యాక్టర్స్ చూసుకో అన్నట్టుగా మాట్లాడటం, అక్కడ రియాక్షన్ మొదలైంది. అక్కడి నుంచి దీని మీద పట్టు బిగించారనేది దాంట్లో నిర్విధామైన అంశం, దాంట్లో డౌట్సే లేవు. సెట్ బ్యాక్స్ ఎవరన్నా కరెక్టు ఎవరు నిజం అనేది కాదు, కానీ ఈ పాయింట్ వల్ల గవర్నమెంట్ ట్రిగర్ అయినది అనేది మాత్రం అసలు ఒక్క పాయింట్లో కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఆయన యాక్షన్స్ తీసుకోవటం మొదలుపెట్టారు. ఆ యాక్షన్స్ కూడా కొంతమంది ప్రజలకు నచ్చింది. సో అది ఇంకా ఫ్లేరప్ అవుతూ వెళ్ళింది, దాంట్లో డౌటే లేదు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎక్కువ ఫోకస్ తీసుకున్నారు, మనకు అదవుతుంది. తర్వాత ఇక్కడ మెయిన్గాని ఈ సస్పెండ్ అయిన ఏసీపీ విష్ణువర్ధన్ ఆయన కానీ, ఈ జేయూయూ స్టూడెంట్స్ కానీ, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించి భూపతి రెడ్డి, వీళ్ళ ముగ్గురు చేసిన ఓవరాక్షన్ మటుకు చాలా అంటే చాలా అబ్యూసబుల్, అవసరం లేనిది. మల్లన్న గారి ఎమ్మెల్సీ మల్లన్న గారి రియాక్షన్ కూడా చాలా అవసరం లేని ఓవరాక్షన్. అలా ఓవరాక్షన్స్ ఏంటి? ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఆంధ్రోడివి, ఇక్కడ మేము అవకాశం ఇస్తున్నాం కాబట్టి నువ్వు రంగులు వేసుకునేవాడివి, లేకపోతే నువ్వు ఉన్న ప్రాపర్టీయే ఒక లీజ్ ఇస్తేమో, ఒక పొలిటీషియన్ లీజ్ ఇస్తేనే ఉన్నవాడివి, తగ్గు. ఈ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాదు. ఆంధ్ర తెలంగాణ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఆంధ్రాలో తెలంగాణలో ఉండకూడదు, తెలంగాణ ఆంధ్రాలో ఉండకూడదు, అసలు ఇండియాలో ఆంధ్ర లేదా? ఇలాంటి స్టేట్మెంట్స్ అది ప్రజల్లో కూడా రాంగ్ డైరెక్షన్స్ వెళ్ళిపోతాయి, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి కూడా. అండ్ ఈ ఓయూ విద్యార్థుల విషయానికి వస్తే 25 కోట్లు ఇచ్చేయాలా? 25 కోట్ల డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ ఏంటి? అండ్ ఒక సంఘటన జరిగి ప్రాణహాని జరిగింది అని విషయం మీద జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిలాగా చేయటం ఏంటి? ఎంత ఇవ్వాలి, ఆ అబ్బాయికి ఎంత అవసరమో ఏంటో చూసుకుని ఇస్తారు. అసలు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, ఆ అబ్బాయి లైఫ్ లాంగ్ ఏం కావాలో నేను చూసుకుంటాను అని అల్లు అర్జునే చెప్తున్నాడు. మధ్యలో మీ 25 కోట్ల డిమాండ్ ఏంటి? దీన్ని ఇంకా ఫ్లేరప్ చేయటం విషయం కాకపోతే ఇంకా ఎమ్మెల్సీ మల్లన్న గారి విషయానికి వస్తే, ఆయన బీఆర్ఎస్ టైంలో ఉన్నప్పుడు మంచిగా యూట్యూబ్లోని బాగా మాట్లాడి కూడా ఆయన మీద 2-3 సార్లు దాడి కూడా జరిగినట్టుంది, మంచి ఆదరణ కలిగింది.
ఈయన పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తాడు. ఏంటి 'పుష్ప' సినిమాలో పోలీసులకు సంబంధించి ఒక అభ్యంతరకరమైన సీన్స్ పెట్టారంట. అభ్యంతరకరమైన సీన్స్ గురించి ఈయన కేస్ పెట్టాడంట. అంటే ఏంటి ఇప్పుడు మరి అలాంటప్పుడు సెన్సార్ బోర్డ్ ఎందుకున్నట్టు? సినిమా ఇండస్ట్రీకి ఒక సెన్సార్ బోర్డ్ ఎందుకున్నట్టు? ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమాలోని ప్రతి డిపార్ట్మెంట్ పిలుద్దాం. డాక్టర్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఉమెన్స్ కమిషన్ వీళ్ళందరిని పిలిచేసి సినిమా ప్లే చేసి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయండి అంటే మళ్ళీ తీసేసి అక్కడ వేరే సీన్స్‌ని యాడ్ చేసి షూట్ చేసి పెడతారు. ఏదో విషయం జరుగుతుంది గదా! దాంట్లో ఏదో ఒకటి చేయాలి గదా! అని ఇలాంటి చేయటం తప్ప ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగాలేం ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన ఈ భూపతి రెడ్డి గారు, ఈ మల్లన్న గారు, లేకపోతే ఈ ఓబో విద్యార్థులు వీళ్ళందరూనే ఈ విషయాన్ని ముందుకు డైవ్ చేయడానికి ఉపయోగపడతారు తప్ప ఈళ్ళు చేసేది, ఊడబీకేది ఏం ఉండదు. హ్మ్. హ్మ్. తర్వాత నాకు మెయిన్‌గాని ఇక్కడ లాస్ట్‌గా ఒక 2 పాయింట్స్ క్లియర్‌గా చెప్పాలి. ఇక్కడ 'అల్లు అర్జున్' గారు చేసినటువంటి పొరపాట్లు మెయిన్‌గా ఇక్కడ ఇది రేస్ అవ్వడానికి కారణం. హ్మ్. ఆయన పదే పదే చెప్తున్నాడు. నాకు మన్నాడు గాని తెలీదు అని. మన్నాడు గాని తెలీదనడానికి ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నామన్న విషయం తెలుస్తుందా ఆయనకి? ఆయన నిజంగా ఇంటికొచ్చేసిన తర్వాత కూడా ఒక న్యూస్ ఛానెల్ పెట్టినప్పుడో, లేకపోతే ఆయన ఫోన్ స్క్రోల్ చేసుకుంటున్నప్పుడో నిజంగా తెలిసిపోయే విషయమే కదా! ఇది రేవతి గారు ఎలా చనిపోయారని. నాకు మన్నాడు దాకా తెలియలేదు అంటాం. అది పెద్ద నా దృష్టిలో బూత్ అంటాను నేను దాన్ని. నాకు మన్నాడే తెలిసిందన్న మాట బూతు. పెద్ద బూతది. అండ్ ఆయన 48 గంటల తర్వాత రియాక్ట్ అవ్వడం కూడా చాలా తప్పు అయిన రియాక్షను. అంటే లేట్ అయిన రియాక్షను. ఆ రియాక్ట్ అవ్వడం కూడా పర్ఫెక్ట్‌గా రియాక్ట్ అవ్వలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను సోషల్ మీడియాలో వినటం జరిగింది. 2009లోని ప్రజారాజ్యం టైంలోని చిరంజీవి గారికి సంబంధించిన ప్రజారాజ్యం క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఇలాగే జెండాలు కట్టి తిరుగుతున్న ఇద్దరు కార్యకర్తలు అప్పుడు చనిపోతే డైరెక్ట్‌గా అల్ మన చిరంజీవి గారు ఆ ఇంటికెళ్లారట. దాదాపుగా గంటన్నర, 2 గంటలు అక్కడ ఉన్నారంట. అక్కడ ఎంతోమంది ఎన్నో ఫ్లేర్ అప్ అయ్యే విషయాలు మాట్లాడుతున్నా చిరంజీవి గారు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. అప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి గందరగోళాలు ఏవి చేయలేదు. ఆయన కామ్‌గా ఇంటికొచ్చేసి మళ్ళా నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పంపి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చేసి పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉద్యోగాలు అవసరం ఉందా ఇయన్నీ చూసి చేసి పెట్టడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారు కూడా హ్యాపీగా ఏం చేసుండొచ్చు, ఈ విషయం తెలిసిన వెంటనే ప్లాన్ చేసుకున్న విధంగా ఇప్పుడు యాక్చువల్‌గా ఏం ప్లాన్ చేశారు? సుకుమార్ గారు ఒక 1,00,00,000 ఈయన ఒక 25 ఇలాగా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి ఆ అబ్బాయికి జీవితాంతం ఉపయోగపడేలాగా ప్లాన్ చేద్దామని ప్లానింగ్ చేశారు అని అల్లు అర్జున్ గారు ఇండైరెక్ట్‌గా చెప్తున్నటువంటి మాటలు ప్రెస్ మీట్‌లో. అదే పట్టుకొని చేసేసుంటే సరిపోదును గదా! ఫస్ట్ 2, 3 డేస్‌లోనే. ఇంత ఫ్లేర్ అప్ అయ్యే అవకాశమే లేదు. మీరు అది జరుగుంటే. ఒకవేళ ఫ్లేర్ అప్ అయినా మీ దగ్గర పాయింట్ ఉంది. హ్మ్. అండ్ ప్రెస్ మీట్ మీరు మాట్లాడిన విధానం. మనకు మాట్లాడడం రాకపోతే కామైపోవాలి. గొరుక్కుంటాను అంటే సరిగ్గా ఉండదు. మీరు అందులో ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉండింది? ఆ ప్రెస్ మీట్‌లోని పోలీసులు నాకు వేవ్ ఇవ్వడం వల్లనే నేను ముందుకెళ్ళాను. లేకపోతే ఆళ్ళని వెనక్కెళ్ళిపోమంటే నేను వెనక్కెళ్ళిపోతానంటే పోలీసుల మీద బ్లేమ్ ఏసే ప్రయత్నం చేశారు మీ మాటల్లో. అండ్ అది బూమరాంగ్ ఇప్పుడు పోలీసులు దాని మీద గట్టిగా పట్టు కూర్చున్నారు. అండ్ మీరు ఇంకొక మాట పదే పదే చెప్తున్నారు. నా లాయర్‌లు కరెక్ట్‌గా రియాక్ట్ అవుద్దన్నారు. నా లాయర్‌లు అక్కడికెళ్ళొద్దన్నారు. ఇబ్బంది అయిపోద్ది. ఏమైపోద్ది? మీరది మీ లాయర్సు మీ చుట్టూ ఉన్న పీఆర్ టీమ్ కూడా మెయిన్ తప్పు. ఏం జరుగుద్ది? మీరు వెంటనే రియాక్ట్ అయ్యి ఎళ్ళిపోయి చేసేసుంటే ఏమవుదును? మహా అయితే ఫైన్ పడుదును. లేకపోతే ఇంకో కేస్ పడుదును. అంతే కదా! కానీ మీరు రియాక్ట్ అయిన విధానం ప్రజల్లోకి మంచిగా పోర్ట్రే అవుదును గదా! మీకు సలహాలు ఎవరిస్తున్నారో మరి అది చూసుకోండి అది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ 'అల్లు అర్జున్' గారి యాటిట్యూడ్. ఈ యాటిట్యూడే మెయిన్ ప్రాబ్లమ్. హ్మ్.
నేను చెప్పను బ్రదరు. నంద్యాల విషయము, తర్వాత ఆర్మీ నా ఆర్మీ వల్ల ఎలాగొచ్చాను, ఇలాంటి పాయింట్స్ వల్ల, ఎంత యాటిట్యూడ్ వల్ల మెగా ఫ్యామిలీ నుంచి పక్కకెళ్ళిపోయి ఏదో కొత్తగా ట్రై చేద్దామన్న ప్రయత్నాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోకపోతే. రామ్ చరణ్ గారికి రాలేదా త్రిబుల్ ఆర్ అనే సినిమా ద్వారా ఎంత ఫేమ్ వచ్చింది? ఆయన మెగా ఫ్యామిలీగానే చెప్పుకుంటారు. మీకు ఫేమ్ ఉంది, ఇక్కడ నుంచి ఫేమ్ వచ్చే విధానంలో ఉన్నారు మీరు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి మీరు? ఈ ఫ్యామిలీలోనే ఉంటూ, ఈ ఫ్యామిలీ అంబ్రెల్లాలో ఉంటూ మీరు మీ విధానాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మీరు అక్కడి నుంచి బయటకు రావడం అనేది చాలా మీరు చేసిన మిస్టేక్ అది. మీరు ఆర్మీ అన్నారు. ఈ ఆర్మీ ఏమొచ్చింది మీ దగ్గరికి? అదే మెగా ఫ్యామిలీ కాంపౌండ్‌లో ఉన్నారన్న నాకు ఫీలింగ్ ఉండుంటే ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉందో, మీకు సపోర్ట్ ఎలా ఉంది? అది మెయిన్‌గానే ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్లు. దిల్ రాజు గారు ఎంట్రన్స్ జరిగింది కాబట్టి, దిల్ రాజు గారికి అక్కడ ప్రభుత్వంలో కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి, దానికి సంబంధించిన మొత్తం సద్దుమణుగోవటం జరుగుద్ది. అండ్ అల్లు అర్జున్ గారు విషయం కూడా సార్ట్ అవుట్ అవుద్ది. అది ఎలా అంటే కోర్టుకెళ్ళే సార్ట్ అవుట్ అవుద్ది. దిల్ రాజు గారు చేయటం వల్ల సార్ట్ అవుట్ అవుద్ది అనేది కరెక్ట్ కాదు. సో ఏం జరుగుద్దో ఏంటో, మనం బెయిల్ రద్దవుద్దా? లేకపోతే బెయిల్‌ని మళ్ళీ ఎక్స్‌టెన్షన్ రాకుండా చేస్తారా అనేది మనం ఇంటర్మీన్ బెయిల్ అయిపోయిన తర్వాత విచారణకు వచ్చిన తర్వాత చూద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.